ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ కూడా బాబాగారి దయ వలన ఎప్పుడూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని, మీరు కోరిన కోరికలన్నింటినీ కూడా బాబాగారు తీర్చేయాలని మీ తరపున నేను కూడా బాబాగారిని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ముందుగా బాబాగారి పాద పద్మాలకైతే ఒక్కసారి నమస్కరించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు బాబాగారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారు అంటే, బిడ్డ కన్నీళ్లు ఆగట్లేదు తల్లి, మనుషుల నిజస్వరూపం తెలిసిపోయింది. రాసి పెట్టుకో బిడ్డ, సరిగ్గా ఈ రోజుకి 10వ రోజు ముగింపు పలకబోతున్నాను. ఇంకా నీకు సెలవు తల్లి. ఇంతకు మించి ఒక్క మాట కూడా నేను మాట్లాడాలని కూడా అనిపించటం లేదు. ఎందుకంటే నాకు మాట రావట్లేదు. కాకపోతే ఒంటరిగా మాత్రమే ఈ సందేశాన్ని వినటానికి ప్రయత్నించు, చూడటానికి ప్రయత్నించు. అస్సలు వదులుకోకు బిడ్డ. వదులుకుంటే నిజానికి ఇక జీవితంలో మళ్ళీ నన్ను నువ్వు తలవలేవు, పిలవలేవు, కొలవలేవు. ఎందుకంటే నా మనసు చాలా చాలా బాధగా ఉంది బిడ్డ. అటు బాబాగారు ఈరోజు ఒక నిగూఢార్థం దాగి ఉన్న సందేశంతో వచ్చారండి. ఎందుకు బాబాగారు ఎలా అంటున్నారు? ఎందుకు ముగింపు పలకబోతున్నారు? ఎందుకు సెలవు చెప్తున్నారు? ఎందుకు బాధగా ఉంది, మనుషుల నిజస్వరూపం బయటపడింది అంటున్నారు? అసలు విషయం ఏంటి? ఏదైనా మనం తెలిసి తెలియక తప్పు చేసామా, పొరపాటు చేసామా, బాబాగారి మనసుని నొప్పించామా తెలుసుకోవాల్సిందే. ఎందుకంటే బాబాగారు ఇలాంటి ఒక సందేశంతో వచ్చారు అంటే బిడ్డలుగా బాబాగారు ఏం చెప్తున్నారో మనం తెలుసుకోవాలి. బాబాగారి మాటల వెనుక ఉన్న మర్మాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే బాబాగారి మనసులో ఏముందో మనకు అర్థమవుతుంది. కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా, మిస్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. ఎందుకంటే బాబాగారు గుట్టంతా, మర్మం అంతా అక్కడ దాచి ఉంచారు. బాబాగారి కోసం అయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. అలాగే వీడియో నచ్చితే మన సాయి బంధువులందరికీ, మీ స్నేహితులందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. ఇన్నాళ్ళుగా కూడా మన ఛానల్ కి ఎలా మీరైతే సపోర్ట్ అని అందించారో, బాబా గారి మీద ఉన్న భక్తిని ఎలా తెలియజేశారో, వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేశారు. ఇక నుండి హైప్ కూడా వచ్చేసి మీ సపోర్ట్ అనేది నాకు అందివ్వండి. ఇక ఈయన విషయం ఏంటంటే, వాళ్ళ అబ్బాయి ఇంట్లో నుండి వెళ్ళిపోయి దాదాపు 6 నెలలు అవుతోందండి. ఆ పిల్లవాడిని వెతికించారు. ఎక్కడ వెతికించినా ప్రయోజనం లేదు, దొరకటం లేదు. వాడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అన్నీ కూడా అయిపోయాయి. అసలు ఏమైపోయాడో, ఎటు వెళ్ళాడో కూడా తెలియదు. ఏదో చిన్న పొరపాటు చేస్తే, ఒక దెబ్బ వేస్తే ఆ దెబ్బకి అలిగి వెళ్ళిపోయాడు. ఈ అమ్మా నాన్నల బాధ అంటే మామూలు బాధ కాదు. ఉన్నది ఒక్కగానొక బిడ్డ, ఏం చేయలేదు, దిక్కు తోచట్లేదు. అలాంటప్పుడు మన ఛానల్ని ఫాలో అవుతూ ఉంటారు వాళ్ళు, బాబా గారి ఓదార్పు దొరుకుతుంది అనేసి. అలాంటి సమయంలో ఈ గురువు గారి గురించి తెలుసుకుని గురువు గారికి కాల్ చేశారండి. గురువు గారు చేసిన పూజల వల్ల, అందించిన పరిహారాల వల్ల, పరిష్కారాల వల్ల బాబు కరెక్ట్గా 8వ రోజు తెల్లారికే ఇంటికి వచ్చేసాడండి వాడు. అలా మీకు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఇక్కడ ఒక్కసారి కాంటాక్ట్ అయ్యి చూడండి. శ్రీ షిరిడి సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. గురూజీ సుబ్రహ్మణ్యరాజు గారు నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ అండి. వీరి మొబైల్ నెంబర్ 96698777. ఎలాంటి ప్రాబ్లం ఉన్నా కేవలం ఫోన్ ద్వారా, పూజల ద్వారానే, నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ఉన్న చోటని కదలకుండా, మూడవ కంటికి తెలియకుండా మొండి సమస్యలను సైతం పరిష్కరించుకోవచ్చు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ మీద, మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, భార్యాభర్తల మధ్య, లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న, థర్డ్ పర్సన్ ఉన్న, అత్త కోడల మధ్య సఖ్యత లేకపోయినా, ఒక్కటి కాదు, 2 కాదు, సమస్త ప్రాబ్లమ్స్ కి చక్కటి సొల్యూషన్స్ అందిస్తున్నారు. మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. ఇక్కడనే మీకే కాదండి, దేశ విదేశాల్లో ఉన్న వారికి సైతం అందుబాటులో ఉంటున్నారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఆ తర్వాత మీ హ్యాపీనెస్ ని మీరే నాతో షేర్ చేసుకుంటారు. ఇక బాబా గారి సందేశం విషయానికి వస్తే, బిడ్డ ఇప్పుడు నీ మనసులో ఒక అనుమానం వచ్చి ఉంటుంది, ఒక సందేహం కలిగి ఉంటుంది. నీ కళ్ళల్లో కన్నీటి చెమ్మ అలా తొంగి చూసి ఉంటుంది కదా. బాబా, నేనేం తప్పు చేశానో, ఏం పొరపాటు చేశానని సెలవు అంటున్నావు. అలాగే 10 రోజుల్లో ముగింపు పలిగేస్తాను అంటున్నావు. మనుషుల నిజస్వరూపాలు తెలిసిపోయాయి అంటున్నావు. కన్నీళ్లు ఆగటం లేదు బిడ్డ అంటున్నావు. నా వల్ల ఏదైనా తప్పు జరిగిందా బాబా, పొరపాటు జరిగిందా బాబా, ఏదైనా ఉంటే చెప్పు, నేను దిద్దుకుంటాను, సరిదిద్దుకుంటాను అన్న పిలుపు నా చెవిన పడుతోంది బిడ్డ, అన్న మాట నా చెవిన పడుతోంది.
కానీ నేను ఈ మాటలు ఎందుకు ఆడాను, ఎందుకు మాట్లాడాను తెలియాలి అంటే చివరి వరకు చూస్తేనే నీ బాబా మాటల వెనుకున్న అర్థం నీకు అర్థమవుతుంది. అందుకే ఒంటరిగా ఎవరు నిన్ను ఇబ్బంది పెట్టకుండా ఉన్న చోట మాత్రమే ఒంటరిగా కూర్చొని వినటానికి ప్రయత్నించు. మనసు లోతుల్లోకి తీసుకో సందేశాన్ని. అప్పుడే నీకు విషయం ఏంటి అన్నది పూర్తిగా అర్థమవుతుంది. ప్రతి ఒక్క మాటకి నా మాట వెనుకున్న అర్థాలకు నీ చెవిన పడతాయి, నీ మనసు లోతుల్లోకి వెళ్తాయి. ఈ రోజు సందేశాన్ని అయితే నువ్వు యాదృచ్ఛికంగా తీసుకోకు, మనసు లోతుల్లోకి తీసుకో, బలంగా నాటుకుంటుంది. నీ తండ్రి మాటలు నీకు అర్థమవుతాయి. అయితే ఇక్కడ ముందుగా నీకు ఏం చెప్పాలి అని అనుకుంటున్నానో తెలుసా తల్లి, ఈ మాటలు నీ చెవున పడుతున్నాయంటే ఇది కేవలం యాదృచ్ఛికం మాత్రం. నీ సాయి యొక్క సంపూర్ణ అనుగ్రహం నీపై ఉందని నువ్వు గుర్తించు. ముఖ్యంగా ఈ నెల ఏదైతే ఉందో మనసారా నువ్వు నమ్మిన నీ సాయి యొక్క ఆశీస్సులు నీకు సంపూర్ణంగా లభించబోతున్నాయి. ఇది నీ జీవితంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతున్న శుభ సంకేతంగా భావించు. నీ జీవితంలో ఈ నెల అద్భుతమైన కీలకమైన ఘట్టాన్ని ప్రారంభించబోతోంది. ఇప్పటి వరకు కూడా నువ్వు అనుభవించిన కష్టాలు, ఎదుర్కొన్న బాధలు, ఎదుర్కొన్న అవమానాలు, దిగమింగిన బాధలు, పడిన ఆవేదనలు అన్నింటికీ ముగింపు పలకాల్సిన శుభ సమయం ఆసన్నమైంది తల్లి. అందుకే నీ సాయి చెప్తున్న సందేశాన్ని పూర్తిగా ఏకాగ్రతతో శ్రద్ధగా విను. నీ జీవితంలో ఎటువంటి సానుకూల మలుపులో తీసుకురాబోతున్నాడో నీ సాయి అర్థమవుతుంది. నీకు రాబోయే అదృష్టం ఏ రూపంలో నిన్ను వరించనుందో నీకు స్పష్టంగా అవగతమవుతుంది. ఒక్క క్షణం నీ ఇష్టదైవమైన నీ సాయిని మనసులో ప్రార్థించుకోబిడ్డ. ఎందుకంటే నీ సాయి యొక్క కరుణా కటాక్షాలు నీపై ఎల్లప్పుడూ కూడా ఉంటాయి. నీ జీవితంలో ఒక సువర్ణ అధ్యాయం మొదలవ్వబోతోంది. ఈ అదృష్టాన్ని నువ్వు సంపూర్ణంగా సంతోషంగా అందుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను. అయితే ఒక ప్రత్యేక స్థానం అన్నది నీకు ఉంటుంది బిడ్డ. ఒక విలక్షణమైన స్వభావం నీకు కలిగి ఉంటుంది. ఎంతటి విలక్షణమైన స్వభావం అంటే అందరూ కూడా నిన్ను ఒక గొప్ప వ్యక్తిగా చూస్తూ ఉంటారు. ఎక్కడికి వెళ్ళినా ఒక విశిష్టమైన అత్యంత శక్తివంతమైన గుర్తింపు నీకు ఉంటుంది. అత్యంత లోతైన మరియు అత్యంత రహస్యమైనది నీ మనస్తత్వం. అయితే నిన్ను పూర్తిగా అర్థం చేసుకోవటం బ్రహ్మకైనా కూడా సులభం కాదు. ఎందుకంటే అలా ఉంటావు. ధైర్యానికి, పోరాట పటిమకు, ఆ శక్తికి ధీటుగా నిలుస్తావు. అందుకే ఈ లక్షణాలన్నీ ఉన్న నిన్ను ఎలా ఉంటావు అన్నీ కూడా నీలో ప్రస్ఫుటంగా కనిపిస్తూ ఉంటాయి. నీలో అపారమైన శక్తి దాగే ఉంటుంది తల్లి. దాన్ని సరైన మార్గంలో నువ్వు గనక పెడితే అద్భుతాలు సృష్టించేస్తావు, చరిత్రను తిరగరాయగలుగుతావు. సాధారణంగా ఎవ్వరి జోలికి వెళ్ళవు, వివాదాలకు, గొడవలకు 100 అడుగుల దూరంలో ఉంటావు. కానీ ఎవరైనా నిన్ను మోసం చేసినా, కించపరిచినా లేదా నీ ఆత్మాభిమానం మీద దెబ్బ తీసినా అస్సలు సహించవు. పాఠం నేర్పేదాకా వదిలిపెట్టవు. నీ స్పందన అప్పుడు చాలా తీవ్రంగా ఉంటుంది, ఒక ప్రళయంలా ఉంటుంది. చూడటానికి ఎంత అందంగా, ఆకర్షణీయంగా ఉంటావో నీ ముఖంలో ఒక తెలియని తేజస్సు, వర్ణించలేని లక్ష్మీ కళ ఉట్టి పడుతూ ఉంటుంది. నీ కళ్ళు చాలా శక్తివంతమైనవి తల్లి. ఎదుటివారి మనసును చదివేంత తీక్షణంగా, లోతుగా ఉంటాయి. అందుకే నిన్ను చూసిన వారు ఇట్టే ఆకర్షితులవుతారు, నీ వ్యక్తిత్వానికి దాసోహం అవుతారు. ఇంతటి మంచి లక్షణాలు, అపారమైన దైవభక్తి, దైవానుగ్రహం నీకు ఉన్నప్పటికీ కూడా నీ జీవితం పూలపాన్పులా ఏమీ రాలేదు, పూలపాన్పులా ఏమీ లేదు. బహుశా నీ అంత కష్టాలు, నీ అంత పరీక్షలు ఈ భూమి మీద ఇంకెవ్వరూ ఎదుర్కొని ఉండారని చెప్పాలి తల్లి. జీవితంలో నిన్ను నిత్యం ఒక అగ్ని పరీక్షకు గురి చేస్తూనే ఉంది. ప్రతి అడుగులోనూ నిన్ను పరీక్షిస్తూనే ఉంది కాలం అనేది. నిన్ను ఒక వజ్రంలా తీర్చిదిద్దటానికే ఈ పరీక్షలనేవి నువ్వు గుర్తించాలి. అయితే చిన్నతనం నుంచి కూడా ఒక్కొక్కసారి ఏమవుతుందంటే జీవిత పోరాటంతో మొదలవుతుంది. అలాగే ఒక్కొక్కసారి తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయతలు కూడా నోచుకోలేకపోవటం. ఎందుకంటే డబ్బులు సంపాదించాలనో, పని కోసమో, కుటుంబ బరువు కోసమో, భారం కోసమో, ఇంకా ఏదో కర్తవ్యం కోసమో తల్లిదండ్రులను వదిలి దూరంగా ఉండాల్సి వస్తుంది. అప్పుడు తల్లిదండ్రుల ప్రేమ, ఆప్యాయత కూడా పూర్తిగా నోచుకోలేని స్థితిలో ఉంటావు. ఇలా నీకు ఇష్టమైన తిండి తినాలి అన్నా, నచ్చిన బట్టలు కట్టుకోవాలి అన్నా, ప్రతి ఆనందానికి కూడా ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక వెలితి నిన్ను నిరంతరం వెంటాడుతూనే వస్తూనే ఉంది. ఆ జ్ఞాపకాలు నిన్ను ఇప్పటికీ బాధిస్తూనే ఉన్నాయి కదా తల్లి.
ఎవరైనా కాస్త ప్రేమగా పలకరిస్తే చాలు నీ మనసు వెన్నెలా కరిగిపోతుంది. ఆ ప్రేమ కోసం, ఆప్యాయత కోసం నువ్వు ఎంత దూరమైనా వెళ్తావు, ఏదైనా చేస్తావు, ఎంతటి త్యాగానికైనా కూడా సిద్ధపడిపోతావు. ఈ సున్నితమైన మనస్తత్వమే కొన్నిసార్లు నిన్ను బలహీనపరిచేస్తుంది తల్లి. ఇతరులు నిన్ను చులకనగా చూడటానికి కారణమవుతుంది. ఈ కారణం వల్ల నీకు ఎన్నోసార్లు నువ్వు నష్టపోయి ఉన్నావు కూడా. నువ్వు ఎంత మంచిదానివో, ఎంత సున్నితమైన మనసు నీలో ఉందో నీ చుట్టుపక్కల ఉన్న ప్రపంచం అంత కఠినంగా ఉంటుంది తల్లి. నువ్వు ఎవరినైతే నా వాళ్ళని ప్రాణంగా గుండెల్లో పెట్టుకుంటున్నావో సరిగ్గా వాళ్ళ చేతిలోనే నువ్వు మోసపోతావు, అవమానాలకు గురవుతావు. నీ జీవితంలో పుస్తకాల ద్వారా నేర్చుకున్న పాఠాల కన్నా నువ్వు ప్రాణంగా నమ్మిన మనుషులు నేర్పిన గుణపాఠాలే ఎక్కువ తల్లి నీకు. ఎన్నోసార్లు కింద పడ్డావు, దారుణమైన దెబ్బలు తిన్నావు, వెన్నుపోట్లకు గురయ్యావు. అయినా ప్రతి ఒక్క దెబ్బ నిన్ను మరింత దృఢంగా, మరింత శక్తివంతంగా మార్చేసింది. నువ్వు పడిన కష్టాలు, అనుభవించిన నరకం నిన్ను రాటు తేల్చేశాయి. జీవితం యొక్క అసలైన ముఖ చిత్రం నీకు చూపించేశాయి. ఇప్పుడు నిన్ను పడగొట్టడం ఎవ్వరి తరమో కూడా కాదు తల్లి. ఎందుకంటే అంతలా రాటు తేలిపోయావు. ముఖ్యంగా నీలో లక్షణాలు చెప్పాలంటే, ఒకటి రహస్య స్వభావం అని చెప్పాలి. నువ్వు నీ మనసులోని విషయాలను, నీ భావోద్వేగాలను అంత సులభంగా ఎవరితో పంచుకోవు. నీ జీవితం ఒక తెరిచిన పుస్తకంలా ఎప్పటికీ కూడా ఉండదు. నీ గురించి పూర్తిగా తెలుసుకోవటం దాదాపు అసాధ్యం అవుతుంది ఎదుటివారికి. ఈ కారణంగానే చాలా మంది నిన్ను అపార్థం చేసుకుంటూ ఉంటారు. గర్విష్టి అనే ముద్ర కూడా వేస్తూ ఉంటారు. నీ భావాలను, బలహీనతలను బయట పెడితే ఇతరులు వాటిని అలసిగా తీసుకుంటారేమోనని ఒక తెలియని భయం నీలో ఉంటుంది. అందుకే నీ చుట్టూ ఒక అదృశ్యమైన గోడను కట్టుకుని జీవిస్తావు. కేవలం నువ్వు పూర్తిగా 100% నమ్మిన అతి కొద్ది మందిని మాత్రమే ఆ గోడ లోపలికి అనుమతిస్తావు. కొంతమంది కోసం ప్రాణమైన ఇచ్చేస్తావు. నీకున్న మరో అద్భుతమైన శక్తి ఏంటో తెలుసా? అంతర్దృష్టి లేదా సహజ జ్ఞానం. ఎదుటివారి మనసులో ఏముంది, వారు ఏం చెబుతున్నారు, నిజం చెప్తున్నారా, ఏం ఆలోచిస్తున్నారు, లేక అబద్ధాలు ఆడుతున్నారా అని నువ్వు ఇట్టే సులభంగా పసిగట్టేయగల సత్తా, తెలివి నీకు ఉంటుంది. నీ కళ్ళలోకి సూటిగా చూసి వారి మాట తీరును బట్టి, వారి శరీర భాషను బట్టి వారి అసలు ఉద్దేశాన్ని గ్రహించేస్తావు. ఈ శక్తిని నీకు పుట్టుకతోనే నువ్వు సంపాదించుకున్నావు. ఈ సహజ జ్ఞానం కారణంగా నిన్ను ఎవరు మోసం చేయడం దాదాపు కూడా అసాధ్యమవుతుంది. ఎవరైనా నీ ముందు నాటకాలు ఆడినా, కళ్ళబుల్లు కబుర్లు చెప్పినా వెంటనే దొరికిపోతారు. అందుకే నువ్వు నిజాయితీగా, నిక్కచ్చిగా ఉండే వారిని మాత్రమే ఇష్టపడతావు. నమ్మక ద్రోహాన్ని, వెన్నుపోటుని అస్సలు ఎప్పటికీ సహించలేవు, మన్నించలేవు. అత్యంత నమ్మకమైన స్నేహితుల కోసం ప్రాణం ఇవ్వటానికైనా వెనుకాడవు. నీ స్నేహితులకు కష్టం వస్తే ప్రపంచంలోనైనా సరే, ఎంత దూరమైనా వెళ్తావు, ప్రపంచంతోనైనా సరే పోరాడటానికి కూడా సిద్ధంగా ఉంటావు. నీ స్నేహం చాలా లోతైనది, అంతేకాదు శాశ్వతమైనది కూడా. నీ స్నేహం ఎంత బలంగా ఉంటుందో అంత శాశ్వతంగా కూడా ఉంటుంది. ఎప్పుడు నువ్వు పూర్తిగా నమ్మినప్పుడు. నమ్మకపోతే దరిదాపుల్లో కూడా వారిని రానివ్వవు. పైపై మెరుగులకు, స్వార్థానికి లొంగే రకానివి అస్సలు కాదు. నీ స్నేహం పొందిన వారు నిజంగా అదృష్టవంతులే తల్లి. అయితే నీ స్నేహాన్ని పొందటం కూడా అంత సులభమైతే కాదు. వారు ఎవరినైనా సరే స్నేహితుడిగా అంగీకరించే ముందు వారిని అన్ని విధాలుగా పరీక్షిస్తావు. వారి నిజాయితీని, నమ్మకాన్ని పూర్తిగా నిర్ధారించుకున్న తర్వాతనే వారిని నీ జీవితంలోకి, నీ హృదయంలోకి ఆహ్వానిస్తావు. ఒక్కసారి నమ్మితే జీవితాంతం ఆ నమ్మకాన్ని వమ్ము చెయ్యవు. వారు ఎంత మంచి స్నేహితులు అయినా కూడా కానీ, అయితే నీలో ఎంత మంచి స్నేహ గుణం ఉంటుందో అంత ప్రమాదకరమైన శత్రువు కూడా అని చెప్పాలి. ఈ మాట ఎందుకంటున్నానంటే, ఎవరైనా నీకు ద్రోహం చేస్తే ఆ విషయాన్ని జీవితంలో మర్చిపోలేవు. పగబట్టే గుణం కూడా నీలో ఉంటుంది. ఇది నీ బలహీనత అని కూడా చెప్పాలి. సమయం చూసి నీకు జరిగిన అన్యాయానికి ఖచ్చితంగా బదులు తీర్చుకోవటానికి ప్రయత్నిస్తావు. ఇది నీ నైజం తల్లి. వారిని నువ్వు ఎంతైతే బాధపడ్డావో వారిని కూడా అంతే బాధపడేలా చేస్తావు. దాని నుండి పాఠం నేర్చుకోవాలి కదా అని అనుకుంటావు. నిన్ను గాయపరిచిన వారిని క్షమించటం చాలా కష్టం నీకు. ఆ గాయం నీ మనసులో ఎప్పటికీ ఒక మచ్చలా ఉండిపోతుంది. అందుకే నీతో శత్రుత్వం పెట్టుకోవటం అంటే నిప్పుతో చెలగాటమాడటం లాంటిది. నీ జోలికి అసలు వెళ్లకుండా ఉంటేనే అందరూ కూడా క్షేమకరంగా ఉంటారు. పోరాట పటిమ అనేది ఎక్కువ ఉంటుంది. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి సవాలునైనా సరే, ఎంత పెద్ద తుఫాన్నైనా సరే ధైర్యంగా ఎదుర్కొంటావు. ఓటమిని అంత సులభంగా అంగీకరించలేవు. ఒక్కసారి ఓడిపోయినా మళ్ళీ రెట్టింపు బలంతో ప్రయత్నించి విజయం సాధించే వరకు కూడా విశ్రమించవు. నీ పట్టుదల అసామాన్యమైనది బిడ్డ.
నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్నిసార్లు కింద పడినా, నీలో ఉన్న పట్టుదల, దృఢ సంకల్పం ఏదైతే ఉందో నీ జీవితంలో ఉన్నత శిఖరాలకు నిన్ను చేర్చుతుంది. అందుకే ఏ రంగంలో ఉన్నా కూడా ఒక రాజాలాగా ఉంటావు, ఒక రాణిలాగా ఉంటావు. 10 మందికి దారి చూపించే లక్షణాలు ఉంటాయి, నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఇవి నీకు పుట్టుకతోనే వస్తాయి బిడ్డ. ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తావు. ఏదైనా పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టవు. ఇది నీ ఏకాగ్రత ఇక్కడ అమోఘమని చెప్పాలి బిడ్డ. ఎలా అంటే అది ఎంతటి పెద్ద మొండి జటిలమైన సమస్య అయినా, ఎంత కష్టతరమైన పని అయినా అవనివ్వు. అందరూ ఇది అవ్వదులే, మన వల్ల కాదు, సరే చూద్దాం, వదిలేద్దాం అంటే నువ్వు మాత్రం ముందుకు వచ్చే, ఎందుకు అవ్వదు రా, నేను చేస్తాను, నేను తోడు ఉంటాను రా, మనం చేసేద్దాం అని చేసి పక్కన పెట్టేస్తాం. అలాంటి ఒక మొండి పట్టుదల నీలో ఉంటుంది. ఒక లోతైన విశ్లేషణ, ధైర్యం అవసరమయ్యే రంగాలలో నీకు అద్భుతంగా నువ్వు రాణిస్తావు. ఉన్నత శిఖరాలను అధిరోహిస్తావు బిడ్డ. అయితే ఇతరుల కింద పని చేయటం నీకేమాత్రం కూడా ఇష్టం ఉండదు. సొంతంగా నువ్వే ఏదైనా చెయ్యాలి అని అనుకుంటావు. ఎందుకంటే ఒక రాజా రాణిలాగా ఉండటం అది నీ పుట్టుకతోనే వచ్చేసింది, నీ బుద్ధిలో ఉంది, నీ తెలివితేటల్లో ఉంది. ఒకరి కింద చెయ్యి చాపి పని చెయ్యటమో, బతకటమో అది నీకు నచ్చదు. నీ సొంతంగా 10 రూపాయలు సంపాదించిన, రూపాయి సంపాదించిన నీకు ఆనందమే. నీ స్వతంత్రంగా నువ్వు కష్టపడి ఎదగాలి అని అనుకుంటావు. చెప్పాను కదా, నాయకత్వ లక్షణాలు ఎక్కువ ఉంటాయి. ఒక బృందాన్ని నడిపించటంలో కూడా ముందుంటావు. కష్టమైన పనులు పూర్తి చేయటంలో ఎప్పుడూ కూడా ముందుంటావు. నిన్ను అనుసరించడానికి ఇతరులు ఇష్టపడతారు. ఎందుకంటే నీ పనులు అలా ఉంటాయి, నీ మాట తీరు అలా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా నీ వెంట రావడానికి ఇష్టపడతారు. ఇక ప్రేమిస్తే ఎవరినైనా, ప్రేమించిన వారినైనా, నీ జీవిత భాగస్వామినైనా అందులో చాలా తీవ్రంగా లోతుగా ఉంటావు. ప్రేమించిన వారిని ప్రాణం కంటే ఎక్కువగా చూసుకుంటావు. నీ జీవితంలో ఉన్నవారిని ఎంత ప్రేమగా చూసుకుంటావంటే ఆ ప్రేమల స్వచ్ఛత అంత స్వచ్ఛంగా ఉంటుంది, లోతు అంకిత భావం ఉంటాయి. కానీ అదే సమయంలో నీలో గనక అసూయ ఉంటుంది. ఇది ఎందుకంటే సహజంగానే అసూయ అనేది నా వాళ్ళు అన్నప్పుడు అక్కడ అసూయ కూడా చోటు చేసుకుంటుంది. ఈ భావన కూడా నీలో ఎక్కువ ఉంటుంది. నా వాళ్ళు, నా మనిషి అన్న భావన నీకు ఎక్కువగా ఉంటుంది. ఇది నీ ప్రేమలోనే ఇంకొక కోణం తల్లి. నీ జీవిత భాగస్వామి నుండి సంపూర్ణమైన నిజాయితీని, నమ్మకాన్ని ఆశిస్తావు. ఎందుకంటే నువ్వు అలా ఉంటావు, నీ జీవిత భాగస్వామి కూడా అలానే ఉండాలి అనుకుంటావు. చిన్న అనుమానం వచ్చినా, తేడా జరిగినా తట్టుకోలేవు. నీ ప్రేమ ఎంత తీవ్రంగా ఉంటుందో అనుమానం వస్తే నీ ప్రవర్తన కూడా అంతే తీవ్రంగా ఉంటుంది. అందుకే నీతో ప్రేమ బంధంలో ఉన్నవారికి చాలా ఓపికగా ఉండటం అవసరం. అర్థం చేసుకునే గుణంతో అత్యంత నిజాయితీగా ఉండాలి. అప్పుడు కొండంత ప్రేమను వాళ్లకు పంచుతావు. నీలో ఉండే మొండితనం ఒక్కోసారి నీకు మేలు చేస్తే మరొకసారి కీడు చేస్తుంది తల్లి. ఒకసారి నిర్ణయం తీసుకున్నావంటే ఇక ఎవరి మాట వినవు. నీ మనసు ఏం చెప్తే అదే చేస్తావు. నీ మనసుని మార్చడం కూడా చాలా కష్టమవుతుంది. ఆ నిర్ణయం తప్పని లోపల తెలిసినా నీ పట్టుదలను, ఆహాన్ని వదులుకోవటానికి ఇష్టపడవు. ఇది కొన్నిసార్లు నీ విజయానికి కారణమైతే మరికొన్నిసార్లు పతనానికి కూడా కారణమవుతుంది తల్లి. ఈ మొండి పట్టుదలే కొన్నిసార్లు నిన్ను విజయానికి దగ్గర చేస్తే మరికొన్నిసార్లు మంచి సంబంధాలు దెబ్బతినటానికి కారణమవుతుంది. ఎందుకంటే మొండి పట్టుదల అన్నది అంత మంచిది కాదు. మనిషికి పట్టు విడుపు అన్నది ఉంటేనే బంధాలు, బాంధవ్యాలను కాపాడుకోవచ్చు. ఇతరుల సలహాలను వినటానికి కూడా అంతగా ఇష్టపడవు. నీకు తెలిసిందే సరైనది అనే భావన నీలో బలంగా పాతుకుపోయి ఉంటుంది. కాలక్రమేణా గుణాన్ని మార్చుకుంటే గనక తిరుగులేని విజయాన్ని సాధిస్తావు. బంధాలు అన్నీ కూడా నీ చుట్టూ ఉంటాయి. ఈ ఒక్క లక్షణాన్ని మార్చుకోబిడ్డ. మొండి పట్టుదల అంత మంచిది కాదు. నీ సాయిని చెప్తున్నాను కదా, నీ సాయి మాట కాదనకుండా వింటావు కదా. అయితే ఇక్కడ నువ్వు డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటావు. డబ్బుని అనవసరంగా విచ్చలవిడిగా అస్సలు ఖర్చు చేయవు. భవిష్యత్తు కోసం పొదుపు చేయటంలో, సరైన చోట పెట్టుబడులు పెట్టడంలో ముందుంటావు. ఆచితూచి అడుగు వేస్తావు. తెలివితో పని చేస్తావు. నీకు డబ్బు అంటే కేవలం విలాసం కాదు, అది నీకు ఒక రకమైన భద్రతను ఇస్తుంది. ఆర్థిక స్వాతంత్రాన్ని ఎంతగానో కోరుకుంటావు. నీకు దైవ చింతన కూడా ఎక్కువ బిడ్డ. జననం వెనుక, మరణం వెనుక ఉన్న విశ్వరహస్యాలు వంటివి లోతైన విషయాల గురించి కూడా తెలుసుకోవటానికి ఆసక్తి అనేది చూపిస్తూ ఉంటావు. అయితే మనం ఎందుకు పుట్టామో, ఈ భూమి మీదకి ఎందుకు వచ్చామో, మనం ఏం చేయాల్సి ఉంది, మన వల్ల ఏదైనా జరగాల్సి ఉందా, ఇలాంటివన్నీ కూడా ఎక్కువ ఆలోచిస్తూ ఉంటావు. అయితే
ఒక్కొక్కసారి ఎంత మానసిక ప్రశాంతత నీకు ఉంటుందో అలాంటి సమయంలో అద్భుత శక్తులు అన్నవి నీ చుట్టూ ఉన్నట్టు నీకు అనిపిస్తుంది. నీకు సమస్యలు వస్తే మామూలుగా రావు తల్లి, ప్రళయంలా సునామీలాగా వచ్చి పడతాయి. ఒక సమస్య మొదలైంది అంటే అది తనతో పాటు 10 సమస్యలని వెంట పెట్టుకుని తీసుకువచ్చి నిన్ను ఉక్కిరి బిక్కిరి చేసేస్తుంది, ఊపిరాడకుండా చేసేస్తుంది. ఆ సమస్యల వలయం నుంచి బయటపడటానికి నువ్వు నరకాన్ని చవి చూడాల్సి వస్తూ ఉంటుంది. ప్రతి క్షణం ఒక యుగంలా గడుస్తూ ఉంటుంది. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నీకు సహాయం చేయటానికి ఒక్కరు కూడా ముందుకు రారు. నీ చుట్టూ 100 మంది బంధువులు, 1000 మంది స్నేహితులు ఉన్నా ఎవ్వరూ కూడా నీకు చెయ్యూతనివ్వరు. ఊబిలో కూరుకుపోతున్నప్పుడు కనీసం చెయ్యి పట్టుకొని పైకి లాగే నాథుడు కూడా కనిపించడు. అందరూ తమ తలుపులు మోసుకుంటారు. అప్పుడే నీకు నిజమైన జీవితం అంటే ఏంటో, మనుషుల నిజ స్వరూపాలు ఏంటో నీకు స్పష్టంగా అర్థమవుతాయి. అందుకే చెప్పాను, మనుషుల నిజ స్వరూపాలు తెలిసిపోయాయి బిడ్డ. చాలా కష్టంగా ఉంది, కన్నీళ్లు ఆగటం లేదు, బాధగా ఉందని ఎందుకు చెప్పానంటే ఈ ఒక్క మాటకే చెప్పాను. ఇలా మనుషుల నిజ స్వరూపం తెలియటం వల్ల ఆ అనుభవం నీ జీవితాన్ని ఎలా మార్చేస్తుందంటే ఒక కొత్త మనిషిగా మార్చేస్తుంది. ఎవరిపైన ఆధారపడకూడదు, మన పోరాటం మనమే చెయ్యాలి, మనల్ని మనమే రక్షించుకోవాలి అనే కఠోర సత్యాన్ని గ్రహిస్తావు. ఆ క్షణం నుండి నీ అసలైన ప్రయాణం మొదలవుతుంది. ఇన్ని ఎదురు దెబ్బలు తిన్నప్పటికీ కూడా, వెన్నుపోట్లు చవి చూసినప్పటికీ కూడా నువ్వు నీలో ఉన్న మంచితనాన్ని, మానవత్వాన్ని చంపుకోలేదు. నీకు సహాయం చేయని వారిలాగా నువ్వు కఠినంగా మారిపోలేదు. నీ ఎదుట ఎవరైనా మళ్ళీ కష్టాల్లో ఉంటే చేతనైనంత సహాయం చేయటానికి ఎప్పుడూ కూడా ముందుంటావు. నేను ఇదివరకు గతంలో సహాయం చేసి ఈరోజు ఈ స్థితిలో ఉన్నా. నా కష్టానికి ఎవరు రాలేదు కదా, మరి నేనెందుకు వీరికి సహాయం చెయ్యాలి అన్న ఆలోచన నీ మనసులో రాచుడు. నువ్వు ఎంత మోసపోయినా, దెబ్బతిన్నా, బాధపడ్డా మళ్ళీ ఎదుటివారి కష్టాల్లో ఉంటూ ఊరుక్కుంటూ వెళ్తావు బిడ్డ. ఇది నీ సాయికి నీలో నచ్చిన గుణం అంటే. ఎందుకంటే ఆ బాధ ఏంటో నీకు తెలుసు, ఆ నరకం ఏంటో నీకు బాగా తెలుసు. కాబట్టి ఎదుటి వాళ్ళు ఆ బాధలో ఉన్నప్పుడు అర్థం చేసుకొని పరిగెత్తుతావు. ఇప్పుడు అసలు విషయానికి వస్తే తల్లి, ఇప్పటి వరకు నువ్వు పడిన కష్టాలన్నీ చాలు. నీ ఓపికను, నీ సహనాన్ని, నీ మంచితనాన్ని, నీ విశ్వాసాన్ని, ప్రతి ఒక్కదాన్ని నీ సాయి అన్ని విధాలా పరీక్షించేశాడు. ఆ కఠినమైన పరీక్షలో నువ్వు అద్భుతంగా నెగ్గావు. అందుకే ఇప్పుడు నీకు ఒక అద్భుతమైన సువర్ణమైన భవిష్యత్తును ప్రసాదించబోతున్నాను. నీకు మంచి రోజులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో ముఖ్యంగా నీకు ఈ నెల ఏదైతే ఉందో పట్టిందల్లా బంగారమే అవుతుంది. అద్భుతమైన యోగం పట్టబోతోంది. అధికమైన యోగం నీకు పట్టబోతోంది. సరిగ్గా ఈ రోజుకి 10వ రోజు ఏ రోజు ఉందో ఆ రోజు నుంచి నీ జీవితంలో మార్పు అన్నది కనిపిస్తుంది. నువ్వు ఏ పని ప్రారంభించినా అది నీకు జీవితాంతం కూడా కలిసి వస్తుంది. నువ్వు ఇప్పుడు రాబోయే రోజుల్లో చేసే పని శాశ్వతంగా నీకు ఒక మంచి జీవనాధారంగా మారుతుంది. ఈ మాసం ఏదైతే ఉందో ఆ మాసంలో నీకు అంత శుభప్రదమైన లాభాలే ఉంటాయి. ఆదాయానికి, నీ ధన ప్రవాహానికి ఎటువంటి లోటు కూడా ఉండదు. నువ్వు ఊహించని మార్గాల నుండి కూడా డబ్బు నీకు వచ్చి పడుతుంది. అయితే మధ్యలో కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చినా, కుటుంబంలో చిన్న చిన్న కలతలు, మానసిక ఆందోళనలు తప్పకపోవచ్చు. అయినా కూడా అవన్నీ పట్టించుకోకుండా ముందుకు వెళ్ళు. అవన్నీ ప్రశాంతంగా, సానుకూలంగా, సామరస్యంగా పరిష్కరించుకో. గొడవలు, చిక్కులు, చికాకులు వచ్చినప్పుడు నువ్వు ప్రశాంతంగా ఉండి వాళ్లను ప్రశాంతపరచు. అప్పుడు అన్నీ సర్దుకుంటాయి. ఇక ఏదైనా కొనాలి అని అనుకుంటే, ఒక ఇల్లు కానీ, ఒక పొలం కానీ, ఒక వాహనం కానీ ఏదైనా కొనాలి అనుకుంటే ఈ సమయంలో కొను బిడ్డ. అన్నీ కూడా నీకు కలిసి వస్తాయి. ఇక నువ్వు అనుకున్న పనులన్నీ కూడా, కంటున్న కలలన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి. కొద్దిపాటి శ్రమతోనే, పట్టుదలతోనే నీ ఆర్థిక పరిస్థితిని ఊహించిన విధంగా నీకు మార్పు అనేది వస్తుంది. అనుకోకుండా అదృష్టం కలిసి వస్తుంది. వారసత్వ ఆస్తి వంటివి కూడా నీకు లభించబోతున్నాయి. ఇక ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే, ఎంతో కాలంగా నీకు వాయిదా పడుతూ వస్తున్న పనులు, నిన్న ఇబ్బందికి గురి చేస్తున్న పనులు సునాయాసంగా పూర్తయిపోతాయి బిడ్డ. ఇంట బయట కూడా చాలా వరకు కూడా అనుకూలమైన వాతావరణమే ఉంటుంది. నీ మాటకు విలువ పెరుగుతుంది. నీ సలహాలను అందరూ గౌరవిస్తారు. సమాజంలో నీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. నువ్వు పని చేసే చోట విపరీతమైన పేరు వస్తుంది. రాబడి చూస్తావు, డబ్బుని చూస్తావు, రెట్టింపు లాభాలను చూస్తావు. ఇంతకాలంగా నడుస్తున్న ఆస్తి వివాదాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కారం అవుతాయి. కుటుంబంలో శుభకార్యం కోసం, వివాహం కోసం, సంతానం కోసం, గృహ ప్రవేశం కోసం ప్రయత్నిస్తున్నావు కదా బిడ్డ, కలలు కంటున్నావు కదా, అవన్నీ కూడా తీరబోతున్నాయి.
సమాజంలో ఉన్నత స్థాయి వ్యక్తులతో, రాజకీయ నాయకులతో, అధికారులతో నీకు పరిచయాలు పెరుగుతాయి. వారి ద్వారా నీకు భవిష్యత్తులో మేలు జరుగుతుంది. ఇలా నువ్వు ఏ పని చేసినా, ఏం మొదలు పెట్టినా ఇంక అంతా కూడా ఏది పట్టుకున్నా బంగారమయమైపోతుంది. ఇక చెప్పాను కదా, ముగింపు పలికేస్తాను అని చెప్పాను కదా, ఇక నీకు దూరం అని చెప్పాను కదా, ఇక నీకు సెలవు అన్నాను కదా. ఏమి దూరమో, ఏం సెలవు చేస్తానో, దేనికి ముగింపో తెలుసా బిడ్డ? ఇన్నాళ్ళు నువ్వు పడుతున్న బాధలు, కష్టాలు, కన్నీళ్లు, అగచాట్లు, వాటికి ముగింపు పలికేస్తున్నా. ఇక నీకు ఏవి దూరం అయిపోతాయి, ఏ సెలవు చెప్పేస్తాయి అంటే, నీ జీవితంలో ఉన్న దరిద్రం నీకు సెలవు చెప్పి దూరంగా పోతుంది. నీ చెడు కర్మ నీకు సెలవు చెప్పి దూరంగా పోతుంది. నీ పాపకర్మలు నీకు సెలవు చెప్పి దూరంగా పోతాయి. ఇక అన్నీ కూడా ఆనందాలే ఉంటాయి, ఐశ్వర్యాలే ఉంటాయి, పేరు ప్రతిష్టలే ఉంటాయి. నీ సాయి ఆశీర్వాదం నీ మీద ఉంది కాబట్టే ఒంటరిగా మాత్రమే విను, ఎవరూ లేనప్పుడు విను అని ఎందుకు చెప్పానంటే కారణం ఇదే బిడ్డ. ఇది నీకు మాత్రమే దక్కాల్సిన అదృష్టం కాబట్టి నీ చెవిని మాత్రమే పడాలి అనే ఒక కారణంతోనే ఈ ఒక్క మాట చెప్పాను. నీ సాయి ఆశీస్సులు నీ మీద ఎప్పుడూ కూడా ఉంటాయి అంటూ బాబా గారు ఈరోజు ఒక అత్యద్భుతమైన సందేశంతో మీ ముందుకు వచ్చారండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు బాబా గారి మరొక అద్భుతమైన సందేశంతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.